సమన్వయ యోగ్యమైన ఎలా చెప్పాలి ఏంటి అనేది మనం ఇచ్చారు. అయితే ఇంత పెద్ద హోటల్ తీసి పెట్టి అడిగవుతుంది. టేస్ట్ మంచిగా ఉందా లేదా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో చేయదు కాదు, వేరే మై లిటిల్ క్వీండమ్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి ఆశీస్? అసు తుస్సు. యాక్చువల్లీ ఈరోజు వీడియో తీయాలి అన్న ప్లానే లేకుండే, కానీ ఇక్కడికి వచ్చి చూసేవాడికి పల్లకి సేవ చూసి అందరికి చూపియాలి అని అనిపించి వీడియో స్టార్ట్ చేశాను. టైం 9:40 అవుతుంది. డేట్ 19th మార్చేనా? అయ్యో పాపం, 20th మార్చ్, 19th కాదు. మనం వచ్చాం వెమ్లవాడ. ఈరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసుకొని రేపు పొద్దున దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. వచ్చినాము. తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ రష్ తక్కువ ఉన్నారు అని అంటే గుడికి వెళ్ళాము, దర్శనం అయింది. ఎప్పుడు దొరికే శివలింగం అంటే ఎప్పుడు కనిపించే శివలింగం లెక్క కాకుండా అయ్యో ఆగిపోవే తల్లి. ఇవాళ స్పెషల్గా లింగం పైన ఏదో ఇట్లా వేసి దానిపైన ఇట్లా ఆయన ఫేస్, శివుడి ఫేస్ ఎంత అట్రాక్టివ్ ఉంది, మస్తు ఉంది కదా నేషు. ఎప్పుడు లింగం చూస్తుండే దాన్ని ఇప్పుడు ఏమంటారో ఇట్లా అని పెట్టి శివుడిది ఫేస్ విగ్రహ రూపం ఇట్లా పాము ఎట్లయినా ఉంటుందిలే కానీ విగ్రహ రూపంలో ఇట్లా ఎంత ప్లెజెంట్ ఉన్నాడు. నేనైతే 5 నిమిషాలు చూసుకున్నా. అట్లనే రష్ లేరు కాబట్టి 5 నిమిషాలు మనం చూసుకోగలిగినాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడే భోజనం కూడా అయిపోయింది. అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు, మేడం ఇది మీరే కదా అని. దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న షాపింగ్ ఉంది. ఇక్కడ షాప్స్ ఓపెన్ ఉంటే ధూపం చూపించేది అది కొనాలి. ఏది ఇత్తడి రాగిదో ఇత్తడిదో ధూపంది చూపిస్తా. పొద్దున ఇక్కడికే రావాలి మనం. ముచ్చట ఏంటంటే మార్నింగ్ 4 to 4:30 ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరైనా సరే ఎట్లాంటి ఏంటది టికెట్స్ అవేం లేకుండా డైరెక్ట్ వచ్చి లింగంకి అభిషేకం చేయొచ్చు వాటర్తో. అండ్ ఇవాళకే ఈ శివ కళ్యాణంది అవన్నీ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్ని లాస్ట్ డే. రేపటి నుంచి అభిషేకాలు స్టార్ట్ అంట. సో రష్ చాలా తక్కువ అనిపిస్తుంది. నైట్ అని కావచ్చు మరి. షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి మన కోసం. మనం ఇప్పుడు అదొక్కటి చూడాలి, దొరికితే తీసుకోవాలి. తీసుకొని వెళ్ళి బజ్జుకోవాలి. మార్నింగ్ 3 గంటలకు లేవాలి, 4 గంటల వరకు అక్కడ స్టెప్స్ దగ్గర మనం ఉండాలి. మిస్టర్ ఆశీష్, అశు. సో ఏ నైట్ స్టే అట్ వేములవాడ. ఎంత మంచిగా శివ కళ్యాణం. ఏమో అన్నారు, బ్రహ్మోత్సవాలా రథోత్సవమా? శివ కళ్యాణం ఎంత ఉందా? పల్లకి సేవ లోపల జరిగింది. బ్రహ్మోత్సవాలు అయిపోయినాయా, ఇవాళకే లాస్ట్ డే అనేమో అన్నారు కదా. కళ్యాణం కళ్యాణం మొన్న ఎప్పుడో ఉంది.
అనుకోకుండా ఉత్తగానే నిద్ర చేయనీకని వచ్చినందుకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది. శివుణ్ణి చూస్తే అయితే అట్లానే ఆ విగ్రహం కూడా ఏదైతే ఆయన ఫేస్ ఉందో నన్ను చూస్తున్నట్టే, నన్ను చూసి నవ్వినట్టే అనిపించింది. అంటే ప్రతి ఒక్కరికి అట్లనే అనిపిస్తుందేమో, అట్లనే వాళ్ళు డిజైన్ చేసి పెడతారేమో. పదండి గాయస్, షాపింగ్ చూద్దాము. భీమేశ్వర ఆలయం మొత్తం అన్ని గుడులు మంచిగా లైటింగ్ పెట్టి హైలైట్ ఉన్నాయి. స్పెషల్ డేస్. వాట్ వీడియో? శివుడు నటరాజస్వామికి అక్కడ ఉంది కదా, అదే మన స్టే ఫర్ టుడే. డీసెంట్గా ఉంది రూమ్, నీట్ అండ్ టైడీ, చాలా బాగుంది. దాని పేరు ఏం పేరు? భీమేశ్వర సదన్. కనబడట్లేదు మా భీమేశ్వర ఆలయం పక్కన ఉంది. దీని లొకేషన్ కావాలంటే మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్ కూడా చూపిస్తాను. ఈ ఏరియా అంతా చూస్తుంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తున్నది. మా మణిగాడు, అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పుట్టినవాడు. వాడు పుట్టిన తర్వాత మా తాత అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ, మణిగాడు అంటే నా బామ్మది. ఆయన నిద్ర చేస్తాము గుండిక్కడనే అని మొక్కుకొని ఇవే నాకు గుర్తున్నంత వరకు ఇవే ఏదో రూమ్లా గా ఏరియాలో ఒక రూమ్ తీసుకున్నారు. నైట్ అందరూ అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా వంట చేస్తుంటే మా మమ్మీ మమ్మల్ని అంటే చిన్ని బన్నీ లడ్డు మమ్మల్ని వేసుకొని వాళ్ళ రూమ్లో ఉంటే మనకేంది, మనం షాపింగ్ పోదాం పాండ్రి అని మమ్మల్ని వేసుకొని వచ్చింది. అప్పుడు ఇక్కడ ఇంత వెళ్తురు కాదు, ఇదంతా లేదు. అప్పుడు చీకటి ఉండే. అప్పుడు సేమ్ ఇప్పుడు నేనైతే ఎక్కడైతే నిల్చున్నానో మా మమ్మీ మేమంతా కొంచెం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ ఒక ఆయన గుండేసుకొని ఆ చీకట్లా అనుకుంటూ ఉరికొచ్చిండు అదిట్టు. అప్పుడు మా మమ్మీ మంచిగా బంగారం వేసుకొని ఉండే, దెబ్బకి ఆడ దొంగడు వచ్చిండే అని మమ్మల్ని అందుకొని ఉరుకుడు. నాకు తెలిసి ఇదే కావచ్చు ఆ ప్లేస్. చూస్తే అదే అనిపిస్తుంది. వెళ్తురు లేదు, అప్పుడు ఇంత ఏది లేదు. ఇక్కడ నుంచి ఆయన ఉరుకొని వస్తే ఆడ మమ్మల్ని అందుకొని అత్తండాడు దొంగడత్తండు అని ఉరుకుడు మా మమ్మీ. అప్పుడు వచ్చినాము నిద్ర చేసిన, అంటే అప్పుడు వచ్చినాం కదా, అప్పుడు నిద్ర చేసినాము అని అంటే 2007-8 ఆ టైంలో నిద్ర చేసినామంటే ఇప్పుడు మళ్ళీ 2025లో నిద్ర చేస్తున్నాం వేములవాడలో. సో ఇట్లా ఒక కాంప్లెక్స్ లాగా ఉంది భీమేశ్వర్ సదన్. ఎవరైనా వస్తే కొంచెం నీట్గా కావాలి అని అనుకున్న వాళ్ళకు ఓకే, డీసెంట్గా ఉంది. ఓ వావ్ అని కాదు కానీ డీసెంట్గా ఉంది. అమ్మ 2 వాష్రూమ్స్ ఇచ్చారు, ఇటొకటి. దీని పక్కన ఇది చూస్తే సేమ్ కాంపౌండ్, సేమ్ గేట్. నాకెందుకో ఇట్లా నచ్చింది. ఇట్లా మంచిగా ఉంది, కామ్ పీస్ఫుల్. ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అంతా అక్కడిదే. అట్లా అని పోతే గుడియే. మైత్రి నిలయం, వాగ్దేవి నిలయం, ఇదేంటో పేరు లేదు, అదేంటో పేరు లేదు. ఇవి కూడా ఉండడానికే ఇస్తారేమో. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అసు చెప్పు. మొత్తం అందరూ డీప్ స్లీప్. నిన్న నైట్
నైట్ పల్లకి సేవలో ఉన్నవి ఇవే. సో గాయ్స్, ఇది ముచ్చట. పొద్దున 4 గంటలకి అక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎట్లాంటి టికెట్ లేకుండా డైరెక్ట్ లింగంని ముట్టుకొని నీళ్ళు మీరేం తెచ్చుకుంటే అది. మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు, కానీ ఇక్కడ చాలా మంది చెంబులలో నీళ్ళు పాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు కదనే. మనకు తెలియదు, నాలాగా ఇంకా చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నా. మార్నింగ్ 4 o'clockకి మీరు పెద్ద చెట్టు ఉంటుంది కదా ముందు, రావి చెట్టు వేప చెట్టు దగ్గర గుడి ముందర నిల్చుంటే విత్ అన్ని, ఇంకా అబ్బాయిలు అయితే ఇట్లా, అమ్మాయిలు అయితే ఇక శారీ అంటే శారీ ఇట్లా, ఒక చెంబు, కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ అంతే. ఆ నీళ్ళు అతో అభిషేకం చేస్తాము అని అనుకున్న వాళ్ళు అవి, నీళ్ళు పాలు మీ ఇష్టం. కానీ అది మబ్బుల 4 గంటలకు అక్కడ నిల్చుంటేనే 4:45 వరకు 4:40 వరకు బయటికి వచ్చేసినాం మేము. ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది, 5:30 వరకు అవుతుంది కావచ్చు అట్లా. దాని తర్వాత మళ్ళీ నార్మల్ ఏమైతే సేవలు ఏమైతే అవి ఉంటాయో అవి. కానీ మార్నింగ్ అయితే ఇది ముచ్చట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కొండగట్టుకి వెళ్తున్నాం. జై బోలో బజరంగబలికి జై, హర హర మహాదేవ, శంభో శంకర్. అది ముచ్చట. మబ్బులో 3 గంటలకు లేచినా కూడా ఏందో పెద్దగా అయిపోతున్నాం. క్లోజ్ చేస్తున్నా, లైట్ బంద్ చేస్తున్నా. ఈ టైంలో కనిపించదు నువ్వు బయట. ఓకే బాయ్ గాయ్స్, మళ్ళా కొండగట్లో కలుసుకుందాం. వర్షం ఇస్ ఫాలింగ్, నాట్ పురుగులు. వర్షం 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 వర్షం. మనం వచ్చేసాము కొండగట్టు. నిద్రపోతున్నా. దర్శన ప్రాప్తిరస్తు. వర్షం పడి ఇట్లా ఆడి మనకి కనబడతలేదు కానీ డైరెక్ట్ గాయ్స్
21st March 2025. Exploring. మొత్తం అవే రోడ్ అంతా. కొత్త బ్యాచ్ అన్ని పిల్లలు ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు మన శివుడు. టైం 7 అవుతుంది గాయ్స్. మనం 2 గుడిలలో దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టినాం కరీంనగర్కి. ఏమంటావు ఆశీష్? పోయినాక మంచిగా టిఫిన్ చేసి స్లీప్ అయితే అప్పటికి లేచేది అని అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు అయితే ఆడికి పోయినాక ఏమవుతుందో మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఇట్లా ఘోరంగా నిద్రపోతాము అని అనుకున్నప్పుడే ఏదో ఒక పని పడుతుంది. దొంగలకాయ వస్తావు ఎందుకు? మంచిగా చూడు, మంచిగా చూడు. అయ్యగారులకు దండం పెట్టు అశు, అమ్మగారులకు దండం పెట్టు, పల్టీ కొట్టు. అది ముచ్చట. ఇప్పటి వరకు అయితే ఇది సంగతి. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం ప్లాన్స్ కూడా లేవు ఇప్పటికి. ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. మోస్ట్లీ ఏం ఉండవు. సో ఈ వీడియో ఇంతవరకే. టోయింగ్ టోయింగ్. బాయ్ బాయ్ గాయ్స్. ఓ పిచ్చిక పిచ్చిక.